ఉగ్రవాదులను అంతం చేయడానికే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. భారత్, దాయాది దేశం పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధ పరిణామాల గురించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు యుద్ధం ఎలా జరిగింది, పక్కా ప్రణాళికతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ఏ విధంగా ధ్వంసం చేశాము, పాక్ను ఏ విధంగా దెబ్బతీశాం, పాకిస్తాన్ మన దేశంపై ఎలా అటాక్ చేసింది అనే దానిపై అధికారులు వివరాలు వెల్లడించారు. ముందుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వారికి శిక్షణ ఇచ్చిన ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశామన్నారు. మొత్తంగా 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారని, కొంతమంది ఉగ్రవాదులు కూడా పారిపోయారని వెల్లడించారు. ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలను మాత్రమే టార్గెట్ చేశామని తెలిపారు. పాకిస్తాన్ అటాక్ చేసిన డ్రోన్, మిసైల్ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, ప్రార్థనా మందిరాలు, స్కూల్స్ను టార్గెట్ చేసిందని చెప్పారు. భారత్ నగరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందని వివరించారు. శ్రీనగర్ నుంచి నలియా దాకా పాకిస్తాన్ డ్రోన్లు వచ్చాయని డీజీఎంఓ తెలిపారు. డ్రోన్లకు ఎదురుదాడిగా పాక్ ఆర్మీ స్థావరాలపై దాడులు చేశామన్నారు. భారత్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో పాక్ వైపు 35 నుంచి 40 మంది సైనికులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. టార్గెట్లను పక్కాగా ప్లాన్ చేసి పాకిస్తాన్పై దాడులు చేశామన్నారు. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశామన్నారు. ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్స్ను ముందే గుర్తించామన్నారు. దాడికి ముందే ఉగ్రవాదులు ట్రైనింగ్ సెంటర్స్ను ఖాళీ చేశారని అధికారులు పేర్కొన్నారు. మురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేశామని వివరించారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి డేంజర్ ఉగ్రవాదులు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారన్నారు. భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పీఓకే వద్ద పాక్ కాల్పులకు పాల్పడింది. పాకిస్తాన్ ఆర్మీ లాహోర్ నుంచి డ్రోన్, మిసైల్స్తో భారత ఎయిర్ బేసులను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది. కానీ ఆ దాడులను భారత్ త్రివిధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. గైడెడ్ మిసైల్స్తో ఉగ్రవాదులు శిబిరాల్ని ధ్వంసం చేశాం. లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నాశనం చేశాం. ఈ నెల 8, 9 తేదీల్లో పాకిస్తాన్ శ్రీనగర్ నుంచి నల్లియా వరకు డ్రోన్లతో దాడులు చేసింది. పాక్ డ్రోన్ దాడులు భారత్ ఈజీగా ఎదుర్కొని ఎదురు దాడులు చేసిందంటూ అధికారులు పేర్కొన్నారు. మరోసారి కాల్పులు జరిపితే పాక్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని కూడా అధికారులు స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం 3:15 పాకిస్తాన్ డీజీఎంఓ మాకు ఫోన్ చేశారని, కాల్పుల విరమణకు అంగీకరించాలంటూ పాకిస్తాన్ ప్రాధేయపడిందన్నారు. దీంతో భారత్ ప్రభుత్వం విరమణకు అంగీకరించింది. అయితే కాల్పుల విరమణకు అంగీకరించామో లేదో కొన్ని గంటల్లోనే పాక్ శ్రీనగర్లో కాల్పులు జరిపింది. కాల్పులు జరిపినందుకు పాకిస్తాన్కు వార్నింగ్ మెసేజ్ పంపినట్టు అధికారులు వెల్లడించారు. ఒకవేళ పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరిపితే పాక్పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. మరోసారి దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడితే పాక్ అంతు చూస్తాం. ఆపరేషన్ సింధూర్లో 5 భారత సైనికులు అమరులయ్యారు. పాక్ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాం. భారత సైనికుల త్యాగం ఎన్నటికీ వృధా కాదు. ఇక నుంచి ప్రతిరోజు ఏం జరుగుతుందో మానిటర్ చేస్తాం అంటూ త్రివిధ దళాల అధికారులు పేర్కొన్నారు. భారత వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థలతో సైన్యం పాక్కు స్పష్టమైన సందేశం ఇచ్చాం. పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో చూపించాం. సైన్యం, వాయుసేన చర్యలకు అనుబంధంగా అరేబియా సముద్రంలో నౌకాదళం సర్వసన్నద్ధంగా ఉంది. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సరిహద్దు నగరాలపై డ్రోన్ దాడులకు యత్నించింది. గుంపులుగా డ్రోన్లతో దాడులకు యత్నించింది అంటూ త్రివిధ దళాల అధికారులు పేర్కొన్నారు. పాక్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా ధీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాక్ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చాం. అయినా కొన్ని గంటల్లోనే మళ్లీ డ్రోన్లు దాడులు కొనసాగించింది. ఇదే పరిస్థితి మున్ముందు తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయి. ఉల్లంఘనలపై ధీటుగా స్పందించేందుకు క్షేత్రస్థాయి అధికారులకు భారత ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది అంటూ అధికారులు స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను పాక్ సైన్యం దాటలేదని భారత త్రివిధ దళాలు క్లారిటీ ఇచ్చాయి. ఆపరేషన్ సమయంలో లక్ష్యాలను ఛేదించడంపైనే గురి ఉంటుందని కూడా పేర్కొన్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో 5 జవాన్లు అమరులయ్యారని, అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదని అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కు చెందిన కొన్ని అత్యాధునిక విమానాలను కూల్చేశామని చెప్పారు.
భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ నిర్బంధించినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ భారత పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని చెప్పారు. మన స్థావరాలపై దాడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కూడా వివరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం కూడా పూర్తి సంసిద్ధతతో ఉందని ఇండియన్ నేవీ అధికారులు వెల్లడించారు. పహల్గాం దాడి తర్వాత వెంటనే అప్రమత్తమయ్యామని, బలగాలతో పాటు సబ్మరైన్లు సముద్రంలో మోహరించామని తెలిపారు. అవసరమైతే కరాచీ పోర్టు కూడా తమ లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహన నేపథ్యంలో పాకిస్తాన్ నేవీ, ఎయిర్ బేస్లపై నిఘా పెట్టామని, ఈసారి పాక్ ఉల్లంఘనలకు పాల్పడితే భారత్ ఏం చేయనుందో వారికి తెలుసంటూ దాయేది దేశానికి అధికారులు వార్నింగ్ ఇచ్చారు.